వైఎస్ఆర్సీపీ సర్పంచ్ రాఘవేంద్ర అని ఉన్నాడు. ఆయన ఈ ఊర్లో కూడా కనబడతలేడు. ఎందుకు కనబడతలేడు చెప్పండి? మీరంతా ఓట్లు వేసినారు ఆయనకి. ఆయన ఓట్లు వేయించుకునేటప్పుడు చెప్పినాడు, మీ అవసరాలన్నీ తీర్చేస్తాను, మీకు అది చేస్తా ఇది చేస్తా అని వాగ్దానాలు చేసినాడు. సరే పోతే పోని, ఏదో ఒక పార్టీ ఎవరో ఒకరు సర్పంచ్ గెలిచినారు, జనాలకు మంచి చేస్తే చాలు మొర్రో అని సాక్షాత్తు నరేంద్ర మోదీ, ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయన సర్పంచ్ అకౌంట్ లో 1,20,00,000 రూపాయలు డబ్బులు వేసాడు. ఎంత వేసాడండి? ఎంత వేసాడమ్మా? 1,20,00,000 రూపాయలు ఆయన అకౌంట్ లో వేశారు. ఎవరు వేసింది? నరేంద్ర మోదీ ప్రధానమంత్రి నేరుగా వేశాడు. ఎందుకు? మధ్యలో ఇస్తే జగన్మోహన్ రెడ్డి సగం తినేస్తున్నాడు, ఎమ్మెల్యే సగం తినేస్తున్నాడు, జనాలకు నేరుగా చేరట్లేదు అని నేరుగా సర్పంచ్ అకౌంట్ లో వేసి, అయ్యా నువ్వు ఖర్చు పెట్టు, నా వైపు నుంచి ఖర్చు పెట్టు, నువ్వు కుళాయిలు వేసుకుంటావా, కాలువలు దూకుంటావా, స్కూల్ బాగు చేసుకుంటావా, రోడ్లు బాగు చేసుకుంటావా, ఎవరికైనా పేదలకు సాయం చేస్తావా, గుడికి కడతావా, గోపురం కడతావా, చర్చి కడతావా, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవయ్యా అని మీ సర్పంచ్కి ఇచ్చాడు. సర్పంచ్ చూసి చాలా ఆనందపడినాడు, బ్రహ్మాండంగా ఉందనుకున్నాడు. నేను ఎన్నికల్లో చేసిన ప్రచారం అంతా కూడా అన్ని తీర్చేస్తానన్నాడు. హాయిగా పడుకొని నిద్ర లేసే లోపల 1,20,00,000 మాయమైపోయినాయి. పొద్దున్న లేస్తే ఏమైంది? 1,20,00,000 మాయమైపోయినాయమ్మా. సర్పంచ్కి అర్థం కాల, ఎక్కడ పోయినాయి ఈ డబ్బులన్నీ కూడా అంటే అందరికి ఫోన్లు చేస్తా ఉంటే మధ్యాహ్నాన్ని తెలిసింది. సర్పంచ్కే తెలియకుండా ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఎత్తుకుపోయారు డబ్బులన్నీ కూడా. ఆ దెబ్బకి ఊరు వదిలి పారిపోయినాడు సర్పంచ్. అవునా కాదా చెప్పండి అమ్మా? కనబడుతున్నాడా ఎక్కడన్నా? నాకు పార్టీలు